హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదివరకు అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. గ్రూప్ 4కి సంబంధించి జస్ట్ 500 రూపీస్కి 6 months వ్యాలిటీతో అయితే ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది. గ్రూప్ 2కి సంబంధించి 1500 రూపీస్ తోటి 4 పేపర్స్ 6 months వ్యాలిటీతో అయితే కోర్స్ ఉంది. సో అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ని పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అయితే ఉంది. ఈ టెస్ట్ సిరీస్ అని మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో చాప్టర్ వైజ్గా అయితే బిట్స్ ఉంటాయి. రాబోయేటువంటి గ్రూప్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే చేయడం జరిగింది. ఒకసారి అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. వాటి రాసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా మన ఛానల్లో ఎప్పటికీ కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. మీకు అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి ఫ్రీ వీడియోస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి, మన ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి అయితే చూడండి. నచ్చితే వాటిని ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలకు లైన్ క్లియర్ అనే టైటిల్ తోటి దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి హైకోర్టు అని చెప్పేసి ఇచ్చారు. సేమ్ ఇదే న్యూస్ మనకి ఈరోజు పలు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. గ్రూప్ 1 ఫలితాలు తక్షణమే విడుదల చేయండి అంటూ ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూడవచ్చు. మరొక న్యూస్ పేపర్లో కూడా 2 రోజుల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలని చెప్పేసి మనకు వివిధ న్యూస్ పేపర్లో గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 1 ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీసీకి హైకోర్టు ఆదేశం అంటే ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 1 ఫలితాలను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు టీఎస్పీసీకి ఆదేశించింది. కేవలం ఒక్క అభ్యర్థి స్థానికతపై ఏర్పడ్డ వివాదం కారణంగా మొత్తం ఫలితాలను నిలిపివేయడం సరికాదని స్పష్టం చేసింది. సో వివాదంలో ఉన్నటువంటి అభ్యర్థి స్థానికత అంశంపై తర్వాత విచారణ చేపట్టి పరిష్కరిస్తామని, ముందు ఫలితాలను విడుదల చేయాలని పేర్కొంది. సో 11 ఏళ్ల పాటు తెలంగాణలో చదివిన తనను స్థానిక అభ్యర్థిగా గుర్తించలేదని, నాన్ లోకల్గా గుర్తించారని పేర్కొంటూ హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందినటువంటి పి నిహారిక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో విచారించినటువంటి సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఆ అభ్యర్థిని స్థానిక కోట అభ్యర్థిగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపైన టీఎస్పీసీ డివిజన్ బెంచ్లో అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీల్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. సో టీఎస్పీసీ తరపున న్యాయవాది రామ్ గోపాలరావు వాదన వినిపిస్తూ ఒక్క అభ్యర్థికి సంబంధించిన వివాదం కారణంగా మొత్తం గ్రూప్ 1 ఫలితాలు నిలిచిపోయాయని చెప్పారు. సో వాదనలు నమోదు చేసుకున్నటువంటి ధర్మాసనం ఆ అభ్యర్థి స్థానికతపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీసీని ఆదేశించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దానికి సంబంధించి వెంటనే ఫలితాలను కూడా విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా టీఎస్పీసీకి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో 2 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు విడుదలవుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే బిఫోర్ సంక్రాంతికి ముందే మనకి ఫలితాలు సో నేడో రేపు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ కోర్టు వివాదం అయితే తొలగిపోయినట్లు మనమైతే దీనికి సంబంధించి అయితే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు హైకోర్టు నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ మనకు 1904 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించి నిన్న నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మరొక 176 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. సో హైకోర్టులో వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మొత్తం 176 పోస్టుల భర్తీకి హైకోర్టు బుధవారం 9 వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో మనకు ఆఫీస్ సబార్డినేట్ విభాగంలో 50, అదేవిధంగా ఎగ్జామినర్ విభాగంలో 17, అండ్ సిస్టమ్ అసిస్టెంట్ విభాగంలో 45, అసిస్టెంట్ విభాగంలో మరొక 10 వేకెన్సీస్ ఇక్కడ, అండ్ స్టెనోగ్రాఫర్ 2, అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ 2 వేకెన్సీస్, కంప్యూటర్ ఆపరేటర్ ఇక్కడ మనకి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ట్రాన్స్లేటర్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ రిజిస్ట్రార్కి సంబంధించి 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి జనవరి 21 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు. ఫిబ్రవరి 11 అనేది లాస్ట్ డేట్ ఉంది. మీరు టీఎస్ హైకోర్టు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు కనబడతాయి. సో ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ అని చెప్పేసి ఉంటాయి. దీనిలో మనకు నిన్న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని వీటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఆల్రెడీ మనకు నిన్నటి నుంచి అంతకుముందు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. దాన్ని కూడా మీరు చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే రేషనలైజేషన్ తర్వాతే టీఆర్టీ అనే టైటిల్ తోటి వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సో టెట్ రిజల్ట్స్ వచ్చి 6 నెలలైనా నోటిఫికేషన్ ఇయ్యలే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 9,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు, రేషనలైజేషన్తో పోస్టులు తగ్గేటువంటి అవకాశం, ఆందోళనలో లక్షలాది మంది అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయంలో టీచర్ పోస్టుల భర్తీకి రేషనలైజేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ముడిపెడుతున్నట్టు తెలుస్తుంది. అందుకే టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కావాలనే లేట్ చేస్తుందని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయని చెప్పేసి ఇచ్చారు. టెట్ ఫలితాలు వచ్చి 6 నెలలైనా కూడా టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.
టీచర్ స్కూల్ రేషనలైజేషన్ చేస్తే పోస్టులు మరింత తగ్గేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఆ ప్రక్రియ తర్వాత టీచర్ పోస్టులను నింపే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై నిరుద్యోగులు మండిపడుతున్నారని చెప్పేసి ఇచ్చారు. సో మనకు లాస్ట్ టైం 2017లో ఈ TRT నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేకెన్సీకి సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు. సో మనకు రేషనలైజేషన్ చేస్తే 100% కొంత వేకెన్సీ అయితే తగ్గుతాయి. సో దానివల్ల సో ఈ నోటిఫికేషన్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడ నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. సో TRT కోసం పెరిగినటువంటి పోటీ అంటే కూడా చూడవచ్చు. సో మనకు అంటే ఇయర్కు కొత్త బ్యాచ్ వస్తుంది కనుక పోటీ కూడా పెరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు దానికి సంబంధించిన అప్డేట్ వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు మార్చి 12న TPBO రాత పరీక్ష అంటూ జరగవచ్చు. సో మనకు రీసెంట్గా పట్టణ ప్రణాళిక విభాగంలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో వాటికి సంబంధించి మార్చి 12న రాత పరీక్ష ఉంటుందంటూ మనకు TSPC అయితే ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. సో ఇక్కడ 200 మందికి గ్రూప్ 2 ఉచిత శిక్షణ అంటూ చూడవచ్చు. సో ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో తెలంగాణ BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో దాదాపుగా 200 మంది అభ్యర్థులకు గ్రూప్ 2 ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సో BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలియజేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఏదైతే BC స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా కావచ్చు, లేదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీరు ఆ డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం, యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ పోలీస్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అంటూ చూడవచ్చు. సో పోలీస్ రిక్రూట్మెంట్ ఈవెంట్స్లో ఉత్తీర్ణులైనటువంటి సింగరేణి రామగుండం రీజియన్లో ఉన్నటువంటి వాళ్ళకి సో 127 మందికి అభ్యర్థులకు ఉచితంగా మెయిన్ శిక్షణ ఇవ్వనట్లు ఏరియా ఆఫీసర్ K. నారాయణ బుధవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దానికి సంబంధించి కానిస్టేబుల్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ కోసం 108 మందికి శిక్షణ ఇవ్వగా అందులో 127 మంది ఎంపిక అయ్యారని చెప్పేసి ఇచ్చారు. ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్లో ఇంతమంది ఎన్నికయ్యారు. సో మెయిన్స్ కూడా వీళ్ళైతే ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లయితే ఇచ్చారు. సో ఆ రీజియన్కి సంబంధించిన అభ్యర్థులలో ఉన్నట్లయితే దానిలో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే PET అండ్ PD పోస్టులు భర్తీ చేయాలంటూ మరొక అప్డేట్ చూడవచ్చు. సో MP R. కృష్ణయ్య డిమాండ్. సో TSPC ముట్టడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో స్కూళ్ళు కాలేజీలో ఉన్నటువంటి 23,000 PET PD పోస్టులను భర్తీ చేయాలని రాజ్యసభ సభ్యుడు R. కృష్ణయ్య డిమాండ్ చేశారు. సో రాష్ట్ర సర్కార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ను నిర్వీర్యం చేస్తుందని చెప్పేసి మండిపడ్డారు. బుధవారం BC సంక్షేమ సంఘం నిరుద్యోగులు JEC కలిసి TSPC ఆఫీస్ను ముట్టడించినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 2 గురి పెట్టండి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో. సో మీకు గ్రూప్ 2కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో పేపర్ వైజ్ అనాలిసిస్ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో మీకు యూజ్ ఉంటుంది. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు దీన్ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు అనేది వీడియో లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో మన గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కనుక, అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 కామన్గా చదవండి. సో సేమ్ సిలబస్ ఉంటుంది. ఆల్రెడీ మనం దానికి సంబంధించిన వీడియో కూడా చేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ విషయాలైతే నకిలీ ప్రకటనలు నమ్మొద్దంటూ చూడవచ్చు. రైల్వే శాఖ సూచన అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ RPF నుంచి 19,800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినట్టు మనకు సోషల్ మీడియాలో అయితే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. దాన్ని నమ్మొద్దంటే ఇక్కడ మనకు రైల్వే శాఖ అయితే ఒక ప్రకటన జారీ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఈరోజు మనకి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇటువంటి ఫేక్ న్యూస్ అయితే నమ్మకండి. మీరు రైల్వేకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని మీరు వాటికి అప్లై చేయండి. సో మాక్సిమం ఇటువంటి నోటిఫికేషన్ ఏదో వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా కూడా మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం కనుక, సో మీరు ఏదో వెబ్సైట్ చూసి త్వరగా అప్లై చేయకండి. సో మనకు దానికి సంబంధించినటువంటి పర్టికులర్ వెబ్సైట్ ఉంటుంది, అప్పుడే మీరు వాటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు ప్రతిరోజు ఒకే దానిలో కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. అయితే చాలామంది అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ ఇవి సరిపోతాయా అని చెప్పేసి అడుగుతున్నారు. సో మన కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఒక సముద్రం లాంటిది. సో ఎవరిచ్చినా కూడా దానికి ఒక ఇక్కడ వరకే లిమిట్ అని చెప్పేసి మనం అనుకోలేం. మనం ఇక్కడ డిస్కస్ చేసేటివి రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే చూస్తున్నాం. అది అర్థం చేసుకోండి. ఇంక ఇవి కాకుండా కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, ఇంకా వేరే ఇతర ప్రైవేట్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా మీరు ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనకు న్యూస్ పేపర్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తున్నాయి కనుక నేను ఆ అంశాన్ని తీసుకొని డైలీ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీకు అందించడం జరుగుతుంది. సో వీటితో పాటుగా మీరు ఇంకా అదర్ డేటాను కూడా మీరు చూడవలసి అయితే ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి కంప్లీట్గా అన్నీ వస్తాయని చెప్పేసి మనం చెప్పలేము. చాలామంది అడుగుతున్నారు కనుక సో దీనికి సంబంధించి నేనైతే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే నాటు సాంగ్కు గోల్డెన్ గ్లోబ్ అని చెప్పేసి ఇచ్చారు. సో బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఎంపిక అవార్డు అందుకున్నటువంటి MM కీరవాణి RRR టీంకు ప్రముఖులు ప్రశంసలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, అండ్ అదేవిధంగా మన తెలుగు చిత్రసీమ కూడా ఒక మంచి ప్రతిష్టాత్మక అవార్డు అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ వేదికపై RRR మూవీ మెరిసింది. వరుస రికార్డులను సృష్టిస్తున్నటువంటి ఈ చిత్రం ప్రపంచ చలనచిత్ర రంగంలోనే ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి గోల్డెన్ గ్లోబ్
అవార్డును కైవసం చేసుకుంది. 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులో RRRకు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ సంబంధించినటువంటి దానిలో సెలెక్ట్ కావడం అయితే జరిగింది. సో దీంతో ఆస్కార్ రేస్లో RRRకు ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే అయిందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నెల 24లో ఆస్కార్ సంబంధించిన అవార్డ్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ గోల్డెన్ గ్లోబ్ కూడా చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. గోల్డెన్ గ్లోబ్ కావచ్చు, అదేవిధంగా ఆస్కార్ కావచ్చు, ఇంకా దీనికి సంబంధించిన కొన్ని అవార్డ్స్ ఉంటాయి. ఇవి చాలా ప్రముఖంగా భావిస్తారనమాట సినీ రంగంలో. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఈ అవార్డు మన సినిమాకి వచ్చింది కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి నిన్న ప్రముఖులు కూడా ప్రశంసించడం జరిగింది. దానికి సంబంధించి పలు న్యూస్ పేపర్లో అప్డేట్స్ కూడా వచ్చాయి. ఇంకొక ముఖ్యమైన కరెంట్ అఫేర్ ఏంటంటే, సో ఈ సాంగ్ను షూట్ చేసినటువంటి ఈ ప్లేస్ ఉంది కదా, ఇది మనకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, సో అతని యొక్క నివాసం అనమాట. అతను ఉండేటువంటి ప్యాలెస్. ఇక్కడనే దీన్ని ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి చేయడం, అంటే ఈ సాంగ్ షూటింగ్ అయితే సో చిత్రీకరించడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ఉక్రెయిన్కి సంబంధించినటువంటి వివాదం కూడా మనం ఆ యుద్ధం కూడా వార్తల్లో చూస్తున్నాం కనుక సో దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు సినిమా కూడా సో ఈ లెవెల్లో అవార్డు రావడం జరిగింది కనుక మన కరెంట్ అఫేర్స్ కోణంలో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే, శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ జాబితాలో 85వ స్థానంలో భారత్ అంటూ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ప్రపంచంలో 2023 గాను శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ దేశాల జాబితాలో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేస్తుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఇదే అడిగిన డైరెక్ట్ ఏ సంస్థ రిలీజ్ చేస్తుందని చెప్పేసి అడిగాడు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేటువంటిది ఈ జాబితాను అయితే రిలీజ్ చేస్తుంది. సో మొత్తం 199 దేశాలతో కూడినటువంటి జాబితాను అయితే రిలీజ్ చేసింది. దానిలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. సో గత ఏడాది ర్యాంకింగ్లో మనది 83వ స్థానంలో ఉండగా ఇప్పుడు 85 ప్లేస్లో అయితే ఉంది. అయితే మనకు లాస్ట్ 2020కి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మీకు సపరేట్ వీడియో కావాలనుకుంటే లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి. మీరు ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే 2022కి సంబంధించినటువంటి సూచీలకు సంబంధించి నేను ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ బట్టి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనది 85th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్లేస్లో మనకు జపాన్ ఉంది. సో దాని తర్వాత సింగపూర్, దక్షిణ కొరియా అండ్ లీస్ట్ ప్లేస్లో కనుక చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ లీస్ట్ ప్లేస్లో ఉంది. ఇంపార్టెంట్, ఈ సంస్థ పేరు కూడా గుర్తుంచుకోండి. ఒకసారి డైరెక్ట్గా ఆ సంస్థ పేరు కూడా మనకు అడగడం జరిగింది. సో మేడం బాస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సిఎస్గా శాంతి కుమారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అని చెప్పేసి ఇచ్చారు. సో తెలంగాణ ఆవిర్భవించాక మొదటి మహిళా సిఎస్ సో అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు నిన్న ఎవరైతే సిఎస్ సోమేష్ కుమార్ గారిని మనకు హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మనకు కొత్త సీఎస్ అయితే మనకు తెలంగాణకు సంబంధించి అయితే ఇక్కడ నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. శాంతి కుమారి. సో తొలి మహిళా సిఎస్ అన్నమాట. మనకు రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి మహిళా సిఎస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ నెల 15న వందే భారత్ ప్రారంభం అంటూ చూడవచ్చు. వర్చువల్గా హాజరు కానటువంటి మోడీ అనుకున్న తేదీ కంటే 4 రోజుల ముందే అని చెప్పేసి ఇచ్చారు. యాక్చువల్గా 19న ఇది స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే సంక్రాంతి రోజున దీన్ని అయితే స్టార్ట్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో వర్చువల్గానే మనకు మోడీ దీనికైతే హాజరు కాన్నాడు. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ సంబంధించి రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని తరచూ ఇస్తున్నాడు కనుక వార్తల్లో మనకు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బిట్. అండ్ పృథ్వీ షా ట్రిపుల్ సెంచరీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రంజీల్లో 2వ అత్యధిక వ్యక్తిగత స్కోర్ అని చెప్పేసి ఇచ్చారు. సో టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా విశ్వరూపం చూపించాడు. సో రంజీ ట్రోఫీ గ్రూప్ బిలో అస్సాంతో జరుగుతున్నటువంటి మ్యాచ్లో ముంబై తరపున ఓపెనర్గా వచ్చినటువంటి పృథ్వీ షా ట్రిపుల్ సెంచరీ బాదారని చెప్పిస్తారు. సో వన్డే తరహా బ్యాట్ రుచి చూపించినట్లు ఇక్కడ తీయడం జరిగింది. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఇది రంజీల్లో 2వ అత్యధిక వ్యక్తిగత స్కోర్ అనమాట. సో అట్లా గుర్తుంచుకోండి. సో ఇటీవల ఎవరు రంజీలో 2వ వ్యక్తిగత అత్యధిక స్కోర్ చేసిన పర్సన్ ఎవరని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతారు. పృథ్వీ షా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రిన్స్ హ్యారీ పుస్తకానికి భారీ డిమాండ్ అని చెప్పేసి ఇచ్చారు. బ్రిటన్లో తొలి రోజే 4 లక్షల కాపీలు విక్రయం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే బ్రిటన్ రాజ కుటుంబానికి చెందినటువంటి ప్రిన్స్ హ్యారీ రాసినటువంటి స్వీయ జీవిత చరిత్ర పుస్తకం స్పేర్కు సంబంధించి యూకేలో భారీ డిమాండ్ ఏర్పడిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో విడుదలైనటువంటి తొలి రోజే ఏకంగా 4 లక్షల కాపీలు విడుదలయ్యని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇటువంటి మనకి ఎట్లా ఇస్తారంటే, సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి స్పేర్ అనేటువంటి పుస్తకం ఎవరు రాశారని చెప్పేసి అడుగుతారు. ఏ దేశానికి సంబంధించినటువంటి పుస్తకం అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో గుర్తుంచుకొని బ్రిటన్కి సంబంధించినటువంటి బుక్, అది రాసినటువంటి పర్సన్ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నందిని పసిడి పరుగు అని చెప్పి చూడవచ్చు. సో సౌత్ జోన్ యూనివర్సిటీ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అయితే మనకు ఇక్కడ తమిళనాడులో అయితే జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించి మన తెలంగాణకు సంబంధించిన యువ స్ప్రింటర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి అయినటువంటి సో నందిని జాతీయ స్థాయిలో మరొకసారి ఈ పసిడి పథకాన్ని గెలుచుకున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ కనుక ఈ పేర్లను గుర్తుంచుకోండి. సో వీళ్ళు ఏ రంగానికి సంబంధించిన వారని డైరెక్ట్ అడుగుతారు. అథ్లెటిక్స్ రంగానికి సంబంధించినటువంటి పర్సన్ ఈమె. సో నెక్స్ట్ ఇక్కడ 24 గంటల్లో 25 కాన్పులు అంటూ చూడవచ్చు. సో మెదక్ మాతా శిశు సంక్షేమ సంరక్షణ కేంద్రం రికార్డ్ అని చెప్పి ఇచ్చారు. సో సర్కారు దవాఖానకు క్యూ కడుతున్నటువంటి జలాలంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ కొత్త రికార్డ్ అయితే రావడం జరిగింది. మనకు తెలంగాణలో
ఒకే రోజున 24 గంటల్లో 25 కాన్పులు చేసి సో రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. ఇది మనకు మెదక్కు సంబంధించినటువంటి మాతా శిశు ఆరోగ్య కేంద్రం అన్నమాట. సో పేరు గుర్తుంచుకోండి, రికార్డు కనుక ఇటువంటి మనకు డైరెక్ట్గా అడగవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం సాధించినటువంటి ఫలితాలు కనుక వాటి మీద ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో 26,000 వజ్రాలతో ఉంగరం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఉత్తరప్రదేశ్లోని మేరట్కు చెందినటువంటి ఇక్కడ డాజ్లింగ్ పేరు గుర్తుంచుకోండి. సో జ్యువెలర్ అనేటువంటి ఆభరణాల తయారీ సంస్థ ప్రపంచంలోనే ఎక్కువ వజ్రాలు పొదిగినటువంటి ఉంగరాన్ని అయితే తయారు చేసింది. 26,200 వజ్రాలతో పువ్వు ఆకారంలో ఉన్నటువంటి ఉంగరాన్ని తయారు చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇది ప్రపంచంలోనే అత్యధిక ఇది డైమండ్స్ పొదిగి ఉన్నటువంటి ఉంగరంగా అయితే ఇది రికార్డ్ సృష్టించినట్లు కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.